జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మీ మదర్ డ్రీమ్ అన్నారు, ఫైనల్గా మరి మదర్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ, వెరీ అన్ఫార్చునేట్లీ షీఈ్ నాట్ అంటే మరి దాన్ని ఓవర్కమ్ చేసుకుని ఇంకా ఎలా, అంటే ఫ్యామిలీ నుంచి వచ్చిన సపోర్టా? మా మమ్మీ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. మా డాడీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏ ఇంట్లోనైనా కూడా ఒక కొడుకు ఈ ఫీల్డ్లో అంటే సినిమా ఫీల్డ్లో ఉన్నాడు అని అంటే కొంచెం భయపడతారు, ఎందుకంటే ఎలా ఉంటుంది ఏంటని తెలియదు. నిజం చెప్పాలంటే మా మమ్మీ డాడీ చాలా బాధపడ్డారు బుట్కట్ బాలరాజు ఇష్యూ వల్ల, చాలా బాధపడ్డారు. ఆ టైంలో మా మమ్మీ డాడీని చూసుకొని అరే నేను మా మమ్మీ డాడీ నేను సరిగ్గా అంటే ఇంత బాధ పెడుతున్నాను ఏంది, ఒకప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేసినోండి నేను ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు నా వల్ల. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏంది నీ కొడుకు ఇట్లా ఏడుస్తున్నాడు థియేటర్ ముందు లేకపోతే అదైంది. సో చాలా బాధపడ్డా. మా మమ్మీకి నేను లాస్ట్ ఆ బూట్కట్ బాలరాజు ఇన్సిడెంట్ నుంచి నేను 3 months నేనేమో యూఎస్లో ఉండే షూటింగ్లో. సో అది దూరం అయిపోయినా కొంచెం 3 months వరకు. తర్వాత మళ్ళీ దానికంటే బిఫోర్ ఏంటంటే ఈ బూట్కట్ బాలరాజు ఇన్సిడెంట్ వల్ల మా ఇంట్లో 1 month దాకా డిస్టర్బెన్సే ఉండే. ఎందుకంటే నేను బాధపడేవాడిని, ఇదంతా అయ్యేది నాకంతా ఏం అర్థమయ్యేది కాదు, 4 గోడల మధ్య కూర్చొని నాది నేనే బాధపడేవాడిని. సో ఆ లాస్ట్ 6 months నేను మా మమ్మీని నేను హ్యాపీగా పెట్టలేదు అని చెప్పేసి ఒక చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది ఇప్పుడు. కేవలం ఓన్లీ నా డౌన్ఫాల్ని చాలామంది ఏంటంటే ట్రోలింగ్ లాగా చేసేసుకొని దాన్ని చాలా ఫేస్బుక్లో కానీ ఇది కానీ కమెంట్స్లో తిట్టుకోవడం, మా మామయ్య ఆ కమెంట్స్ చదువుకోవడం సో అది సీరియస్గా తీసుకోవద్దు అని అంటారు. బట్ మనలాంటి ఏంటంటే కష్టపడి పైకి వచ్చేటప్పుడు ఏంటంటే అన్న మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, మనం ఏం ఫుల్ పైసలు ఉన్న వాళ్ళం కాదు, ఏదో కింద మీద పడి అప్పు చేసో లేకపోతే ఏదో చేసో ఫ్రెండ్స్ దగ్గరికి. నిజం చెప్పాలి నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది నాకు ఇప్పటికి కూడా. నా ఫ్రెండ్స్ ఒక 30-40 లక్షలు నాకు హెల్ప్ చేసిన వాళ్ళే. ఇప్పుడు నాకు ఇందులో కూడా నాకు ఒక 7 lakhs ఏదో నా ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన వాళ్ళే. సో ఇట్లా నాకేంటంటే అలా నేను తెచ్చుకొని ఏదో కష్టపడుతూ ముందుకు వెళ్తున్నాను అన్న. సో ఇలాంటి టైంలో ఇలాంటి కమెంట్స్, అరే నువ్వు కమెంట్స్ని కూడా సీరియస్ తీసుకున్నావు అంటే నువ్వు ఇది అంటే నాలాంటి వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే మనము కష్టపడి పైకి ఎదిగేటోళ్ళం, చిన్న చిన్న మెట్టు ఎదుగుతూ చిన్న చిన్న చేసుకుంటూ ఒక స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకునే మైండ్ సెట్ మనది. మనకు ఒకటేసారి మెట్టు ఎక్కాలి అని అంటే మనకి వెనకాల ఏం లేదు, మనకు పైసలు లేవు, ఏం లేవు. సో ఏదో ఉన్న దాంట్లోకి వెళ్ళి మనం ఒక్కొక్క మెట్టు ఎదగాలని చెప్పేసి అనుకునే మైండ్ సెట్. అలాంటి టైంలో 10 మంది వచ్చి కూడా సార్ అటాక్ చేసేసి డౌన్ చేయాలి అనుకున్నప్పుడు మనలో తెలియకుండా ఒక బాధ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఘోరంగా ఉంటుంది. అది ఆ మామూలు విషయం కాదు. నేను ఇప్పటికి కూడా చెప్తా అందరికి, ఆడియన్స్కి కానీ లేకపోతే బయట ఈ సినిమా ఫీల్డే కాదు, ఎవ్వరు ఏదైనా బిజినెస్ పెట్టినా లేకపోతే ఏదైనా చేసినా, ఏదైనా కింద స్థాయి నుంచి ఎదగాలనుకున్నా వాళ్ళని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, బట్ కిందికి లాగితే చేయాలి, లేదంటే లేదు, అంతేగాని దాన్ని కిందికి లాగద్దు. ఎందుకంటే వాడి మీద ఆధారపడి ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది. వాడు డిస్టర్బ్ అయితే, ఎందుకంటే మన మొగళ్ళ జీవితం ఏంటంటే మన మొగళ్ళ జీవితం మన మీద చాలా ఆధారపడి ఉంటాయి, ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పెళ్ళి అయిపోతే మన పిల్లలు లేకపోతే పిల్లల ఫీజు అని లేకపోతే అదని, లేకపోతే ఇప్పుడు నాకున్న దాంట్లో ఏంటంటే నాకు ఆ టైంలో మా మమ్మీ ట్రీట్మెంట్ అని అదని ఇదని నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి. అవన్నీ నేను ఓవర్కమ్ చేసుకొని నేను ముందుకెళ్ళేవాడిని. అలాంటి టైంలో ఇలా అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మరి ఆ ఫైనాన్షియల్గా అప్పుడు పడ్డ బర్డెన్స్, అప్పుడు మీరు పెట్టిన షూరిటీలు అవన్నీ మరి తర్వాత ఎలా తీర్చారు? మెల్లమెల్ల తీర్చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక సినిమా చేసినా కదా, ఒప్పుకున్నా కదా, ఆ సినిమాకి ఒప్పుకున్న డబ్బులన్నీ నేను దానికి పెట్టుకుంటే వెళ్ళిపోయినా. ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని ఇది చేసింది లేదు. అందరు అనుకుంటారు ఇన్స్టాగ్రామ్, అరే యూఎస్కి వేయండు, అరే ఆడ వేయండు, ఈడ వేయండు అంటే కేవలం నా ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా ఉండేది. నా ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన వాళ్ళే. నాకు ఇప్పటికి యూఎస్లో వినయ్ అని చెప్పేసి ఉన్నాడు, వాడు నాకు హెల్ప్ చేసిండు. వినయ్ గాడు ఒక 20 lakhs వరకు వాడే ఇచ్చాడు. ఓకే. సో ఇట్లా నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా. మన పండు అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు